నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కెనడాలో చదువుకోవాలన్న భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటెక్ పరిమితులు దెబ్బతీయగా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాం వరంగా మారింది. కెనడా యాజమాన్యాలు స్థానికులను ఉద్యోగులుగా నియమించుకునే అవకాశాలు విఫలమైతే విదేశీ ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు ఉండటమే LMIA ప్రోగ్రాం. దీంతో చాలా మంది భారతీయులు దీనికి మొగ్గు చూపుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంలో ఈ ఏడాది జనవరి నుంచి పరిమితిని విధించింది. అది 2 ఏళ్ల పాటు కొనసాగుతుంది. 2024లో 3,60,000 మందికి మాత్రమే అనుమతి ప్రకటించగా గతేడాదితో పోల్చితే 35% తక్కువగా ఉంది. అయితే కెనడాలో వర్కర్స్ కొరత తీవ్రంగా ఉండటంతో విదేశీయులతో దానిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఔత్సాహిక విదేశీ వర్కర్లు కెనడా అధికారిక వెబ్సైట్ ద్వారా సంప్రదిస్తే LMIA నుంచి కన్ఫర్మేషన్ లేఖను అందుకోవచ్చు. యజమాని LMIAకు సంసిద్ధత తెలపాలని విదేశీ వర్కర్లు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో యజమాని సదరు వర్కర్కు ఆఫర్ లెటర్, కాంట్రాక్ట్ ఒప్పందం పంపుతారు. కెనడాలో ప్రవేశపెట్టిన ఈ పథకం భారత్లో బాగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయంగా స్టూడెంట్ వీసాలకు డిమాండ్ పెరగడం, కెనడాలో చదువులకు అధిక ఫీజులు, ఇతర ఖర్చులతో పాటు జీవన వ్యయం ఎక్కువగా ఉండటంతో విద్య కంటే స్కిల్ లేబర్గా వెళ్లడమే బెటర్ అని భారతీయులు భావిస్తున్నారు. అక్కడ రైతు, డైరీ లేబర్కు కొరత ఉంది. వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్లు, కేర్ టేకర్లను అక్కడ ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా హెల్త్ కేర్, టెక్నాలజీ రంగాల్లో కూడా అపారంగా ఉద్యోగాలున్నాయి. విద్యార్థి వీసాలు రాని భారతీయులు LMIAకు మొగ్గు చూపుతున్నారు. కెనడాలో రోజురోజుకు నైపుణ్య పనివారికి డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. LMIA అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు $1,000 అనగా $61,000 యజమాని చెల్లించాల్సి ఉంది. అదే విద్యార్థి వీసాకైతే సుమారు $23 లక్షల అవసరమవుతాయి. విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు సాధించడం కష్టతరం అవడంతో ఎక్కువ మంది భారతీయులు LMIA వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడి విధి విధానాలతో సమ్మతి పొందినప్పటికీ శాశ్వత నివాసానికి గ్యారంటీ ఉండదు. నిపుణత గల విదేశీ ఉద్యోగులు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో అక్కడ చేపట్టబోయే వృత్తిని బట్టి విద్యార్హతలు, వయస్సు, ఆయా రంగాల్లో అనుభవం, ఇంగ్లీషు భాష నైపుణ్యాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.